హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాలినన్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి టమోటా నిలువ పచ్చడి అండి. ఇది పాతకాలం పద్ధతిలో ఎలా పెట్టేవాళ్ళో ఆ పద్ధతిలో పెట్టిన టమోటా నిలువ పచ్చడి అనమాట. స్టెప్ బై స్టెప్ మీరు పూర్తి వీడియో చూస్తే స్కిప్ చేయకుండా ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది మీకు పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుందన్నమాట. ముందుగా నాటు టమోటా కాయలు తీసుకోవాలండి పచ్చడి పెట్టుకోవడానికి. నాటు టమోటా కాయలు అయితేనే టమోటా నిలువ పచ్చడి అనేది రుచి ఉంటుందన్నమాట. మామూలు హైబ్రిడ్ కాయలతో పెడితే పచ్చడి నిలువ ఉండదు, అలాగే రుచి కూడా ఉండదు. కాబట్టి నాటు టమోటా కాయలే తీసుకోవాలి. చూసారా, నాటు టమోటా కాయలు ముందుగా తడి లేకుండా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఆరబెట్టి ఇలా ముక్కలు అనేవి కోసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కోసుకున్న తర్వాత వాటిని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకొని దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవి కొలత ప్రకారం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కల్లుప్పు కేజీకి 2 గ్లాసులు కల్లుప్పు తీసుకోవాలి. కేజీ కొలతలకి నేను మీకు చెప్తున్నాను. మామూలుగా వెయిట్ రేషియోలో అయితే 1 కేజీకి 200 గ్రాముల చొప్పున తీసుకోవాలన్నమాట. చూసారా, ఉప్పు పసుపు వేసి ముక్కల్ని ఇలా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత డే 1 ప్రాసెస్ ఇలా చేసిన తర్వాత డే 3 అన్నమాట. డే 3 ఏం చేయాలంటే ఇలా రసం ఊరిద్ది అనమాట. ముందు మనం నానబెట్టిన ముక్కల్లో నుంచి రసం ఊరిద్ది. ఆ రసంలో నుంచి ఈ ముక్కలు పిండి వేరు చేసి అవి మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఫుల్గా మంచి ఎండలో ఎండబెట్టి డ్రై చేసుకోవాలి. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోండి. ఏంటంటే ముక్క బాగా ఎండాలి. చూసారా, ఇది డే 5. డే 5కి బాగా ఎండిపోయాయి ముక్కలు. చూసారు కదా, నేను మీకు చూపిస్తాను ముక్క ఎలా ఎండింది ఏంటి అనేది. అసలు తడి అనేది లేకుండా ముక్క ఇలా ఇరిస్తే ఇరగాలన్నమాట. అలా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఈ టమోటా రసం, ఊరిన రసం ఏదైతే ఉందో ఆ రసంలో చింతపండు అనేది బాగా శుభ్రం చేసుకొని పీచులు ఏం లేకుండా విత్తనాలు ఏమైనా ఉంటే అదంతా వేరు చేసేసి చింతపండు మనం ఆ రసంలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా తయారవుతుంది అన్నమాట. ఈ నానబెట్టింది కూడా ఒక డిష్లోకి తీసుకొని ఈ రసాన్ని కూడా ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. ముక్కలు బాగా ఎండిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని ఇప్పుడు ఇది ఉంది కదా, మనం చింతపండు నానేసిన టమాటా రసం ఉంది కదా, అది కూడా ఎండలో పెట్టిన తర్వాత అది తీసుకొచ్చి అందులో ఈ పొడి అనేది, ఈ మిక్సీ చేసుకున్న టమాటా ముక్కల పొడి అనేది అందులో కలిపేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కారము అవన్నీ కలిపి ఒకసారి అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకొని వాటిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, కొలతలు నేను చెప్పినట్టు కేజీకి 200 గ్రాములు తీసుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు 3 అలా కేజీ కొలతలకి సరిపోయే విధంగా మీరు తీసుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూసారు కదా, ఇది ఇందులో కారం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇందులో చింతపండు ఇవన్నీ వేస్తున్నాం కదా, అది బాగా మిక్స్ అవ్వడానికి, కారం అదంతా మిక్స్ అవ్వడానికి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేయకూడదండి, గ్రైండర్లో వేసుకుంటే బాగా మెదుగుతుంది అన్నమాట. గ్రైండర్ లేని వాళ్ళు ఆప్షనల్ మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రైండర్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. పచ్చడి ఆథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. చూసారా, మెంతి పొడి కూడా మిక్స్ చేసుకోవాలి ఈ సమయంలో. తర్వాత
ఏంటంటే గ్రైండర్లో వేసినప్పుడు ఇవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి అన్నమాట. బ్లెండ్ అయ్యి పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అయితే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మీరు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఒక్క చుక్క నీటి బొట్టు కూడా ఈ పచ్చడికి అనేది తగలకూడదు. అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇన్స్టెంట్గా చాలామంది టమాటో పచ్చళ్ళు పడుతున్నారండి. అది నిల్వ ఉండదు. కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని తినడానికే బాగుంటుంది ఆ పచ్చడి. ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి నిల్వ అయితే ఉండదండి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అదైతే నిల్వ ఉండదు. కానీ పాతకాలం పద్ధతిలో ఇలా లైట్లో బాగా డ్రై అయిన ముక్కలతో పెట్టిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా 2 years అయినా కూడా పచ్చడి పాడవదు అనమాట. అంత బాగా నిల్వ ఉంటుంది. చూసారా, గ్రైండర్లో వేసాక మళ్ళీ వెల్లుల్లి వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒక రౌండ్. అప్పుడు ఏంటంటే పచ్చడి మంచి సువాసనతో రెడీ అయిపోతుంది. చూసారా, ఎమ్మి టమాటో పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో చూసారా. ఇప్పుడు ఈ టమాటో పచ్చడిని ఒక కంటైనర్లో భద్రపరచుకోవచ్చండి. జాడీలో అయితే జాడీలో, లేకపోతే గాజు సీసాలో అయితే గాజు సీసాలో, లేకపోతే ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ చాలా వస్తున్నాయి కదా, వాటిలో నిల్వ చేసుకోవచ్చు. బాగుంటుందన్నమాట. చూసారా, అప్పటికప్పుడు పోపు పెట్టుకొని తినేయచ్చు ఈ పచ్చడి. 3 days అట్లా ఊరాల్సిన అవసరం ఏమి ఉండదండి. టమాటో పచ్చడి అయితే అప్పటికప్పుడు పోపు పెట్టుకొని తినేయచ్చు. కొంచెం వాడుకోవటానికి మనకి కొంచెం పక్కకు తీసుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకొని తినేయచ్చు అనమాట. కొంతమంది ఓవరాల్గా పోపు పెట్టేసి కూడా స్టోర్ చేసుకుంటారు. అలా కంటే కూడా తినాలనుకున్నప్పుడు ఇలా కొంచెం పక్కకు తీసుకొని తాలింపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చెప్పిన కొలతలతో మీరు టమాటో పచ్చడి పట్టుకొని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.